దేవునికి మహిమ కలుగాక. ప్రియ దేవుని విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యథావిధిగానే మరి ఈ యొక్క నేటి దినమందు కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుణ్ణి మనము ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు మరి ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి నీకు వందనాలు. ఈ సమయం ముందు ప్రభా నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభా నీ యొక్క వాక్యంలో ఉన్న మర్మములను మాకు మీరు తెలియపరుస్తారని ఏసునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు మనము చక్కటి వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతిదినము మనకి చక్కటి వాక్యముల ద్వారా దేవుడు ఎన్నో విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికముగా మనకి కావలసిన మరి ఎన్నో విషయాలు మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ యొక్క నేటి దినమందు కూడా మనకి కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మరి అవి మనం చూస్తున్నట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 23వ వాక్య భాగము చక్కటి రీతిగా మనకి కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమములను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడేను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ యొక్క వచనము మనకి అర్థము కావాలంటే ఆ పైన వాక్యాలు మనకి చదివినట్లయితే చక్కగా అర్థమవుతుంది. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏదెన్సు వర్లారా, మీరు సమస్త విషయములలో అతి దేవత భక్తి గల వారే ఉన్నట్టు నాకు కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ ఈ యొక్క అపోస్తుడైన పౌలు రెండవ యాత్రలో ఆయన వెళ్తూ గ్రీకు దేశానికి వెళ్ళి ఉన్నాడు. ఆ గ్రీక్ దేశంలో ఉన్న ఏథెన్సు అనే నగరానికి వెళ్ళి ఉన్నాడు. ఆ పట్టణానికి వెళ్ళి ఉన్నాడు. ఆ పట్టణంలో మరి చూస్తున్నప్పుడు అక్కడ చాలా మంది విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏథెన్సు అనే ఈ యొక్క నగరములో ప్రాముఖ్యంగా తత్వజ్ఞానము అలాగనే భయంకరమైన విగ్రహారాధన అక్కడ ఉన్నది. అయితే వారు ఎన్నో దేవతలను కొలుస్తూ ఉన్నారు. ఎంతో భయంకరమైన పెద్ద పెద్ద గోపురాలు అక్కడ ఉన్నాయి. అయితే వారి యొక్క హృదయంలో ఇంకనూ తెలియని ఒక కోరికను ఉన్నది. ఇన్ని దేవతలను ఇన్ని దేవుళ్ళను మేము పూజిస్తున్నాము కదా, ఇంకనూ మాకు ఏదో కొరత కనిపిస్తూ ఉన్నది. నిజమైన దేవుడు ఎవరు అని ఒక ఆలోచన వారికి కలిగి ఉన్నది. ఆ కలిగి ఉన్న సమయంలో అపోస్తుడైన పౌలును దేవుడు ఆ గ్రామానికి ఆ యొక్క నగరానికి నడిపించుకున్నాడు. దేవుని స్తోత్రము కలుగాక. దేవుని యొక్క క్రియలు ఆశ్చర్యకరముగా ఉంటాయి. ఏమండి, మనకి ఏదైనా అవసరం వస్తే వెంటనే మన మధ్యకు ఏదో రూపముగా దేవుడు మనకి అందిస్తూ ఉంటాడు. మనుషుల రూపంలో మనకి దేవుడు అందిస్తూ ఉంటాడు. లేదంటే ఏదో విధముగా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే. అక్కడ ఐగుప్తు ప్రాంతంలో కూడా వారు మొరపెట్టినప్పుడు, ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టినప్పుడు వారి యొక్క మొర దేవునికి అంగీకారముగా ఉన్నది. కాబట్టి అక్కడకు ఎవరు పంపించున్నాడు? మోషేను పంపించున్నాడు. వారిని ఆ బంది గృహము నుంచి మరి తప్పించి ఉన్నాడు. ఆ రీతిగా ప్రియ బిడ్డలారా, మనం ఏదైనా తీరలేని ఆశలో ఉన్నట్లయితే, అనగా లోకాశలు కాదు కానీ దేవుని పేరట మనకి ఏదైతే ఆశ కలిగి ఉంటుందో ఆ ఆశ మనకి తీరలేని స్థితిలో ఉన్నట్లయితే ఏదో రీతిగా తన యొక్క సేవకుల ద్వారా లేదంటే వాక్యముల ద్వారా దేవుడు మనతోటి స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడికి మహిమ కలుగాక. అయితే ఇక్కడ ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవత భక్తి గల వారి ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అతి అంటే ఎక్కువ భక్తి కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారుగా నాకు కనబడుచు ఉన్నారు. ఏమండి, అయితే అక్కడ ఉన్న నాయకులతోటి ప్రత్యేకంగా మాట్లాడుచూ ఉన్నాడు. అక్కడ నాయకులు ఎవరు? ఏమండి, ఆ 22వ వచనంలో పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఒక నాయకుడు ఆ నాయకుల మధ్యన నిలబడి ఈ అపోస్తులైన పౌలు చెప్తున్న మాట ఆ ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఏమండి, ఈ రోజున
ఒక మనిషి మరి దేవుడి యొక్క మందిరము లేని స్థలంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యము వెతుకుతూ ఉన్నారు. అపోస్తులు విత్తినట్లుగా, అపోస్తులు తెలియజేసినట్లుగా మనము ఇతరులకు బోధ చేస్తూ ఉన్నామా? ఏమండి, ఇక్కడ సంఘాలు ఉన్న దగ్గరే సంఘాలు కడుతూ ఉంటాం. విశ్వాసులు ఆ యొక్క దేవుని భక్తి కలిగిన వారి దగ్గరే మన యొక్క సంఘం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవుణ్ణి ఎరగలేని వారి దగ్గరికి వెళ్ళి బోధ చేస్తే అది నిజమైన బోధ. అన్యుల దగ్గరికి వెళ్ళి బోధ చేసినట్లయితే అది నిజమైన బోధ. ఈ యొక్క సిచ్యువేషన్, ఈ సన్నివేశం ఏ సమయంలో జరిగిందంటే సుమారుగా 52 అనే ఆ సంవత్సరంలో ఈ యొక్క సిచ్యువేషన్, ఈ సన్నివేశము జరిగి ఉన్నది అపోస్తలుడైన పౌలు 2వ యాత్రలో. ఏమండి, అయితే ఈ గ్రీకు దేశానికి రావడం కారణం ఏంటంటే ముందు వెళ్ళిన ప్రాంతంలో అక్కడ హింసకాండ ద్వారా అక్కడ నుంచి మరలా ఈ యొక్క గ్రీకు దేశానికి వచ్చాడు. ఈ గ్రీకు దేశంలో ఉన్న ఈ యొక్క ఏథెన్స్ అనే పట్టణానికి వచ్చాడు. ఏథెన్స్ పట్టణంలో మరి దేవుని యొక్క వాక్యం ద్వారా వెలిగించాడు వారు. మనం ఎంతమందిని వెలిగిస్తున్నాము? ఎంతో మందిని ఆరిపేస్తున్నాం. మన యొక్క భక్తి ద్వారా ఆరిపేస్తున్నాం. ఏమండి, ఈ మధ్య కాలంలో క్రైస్తవ సంఘంలోనే కొబ్బరిగలు కొడుతూ ఉన్నారు. క్రైస్తవ సంఘంలోనే తైలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఏమండి, కచ్చిపులు అమ్ముకుంటూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నారంటే క్రైస్తవ సేవకులు. వారి క్రైస్తవ సేవకులు కాదండి. అందుకనే మత్తయి సువార్తలు కూడా దేవుడు చెప్పాడు. ఏమండి, వారు గొర్రె చర్మం కప్పుకున్నారు. వారు తోడేళ్లలో సాతాను రూపము కలిగిన వారు అయితే దేవుని యొక్క రూపము ధరించుకుని వస్తూ ఉన్నారు. వారు తోడేళ్ళు వాళ్ళు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి బోధ ఏమండి ఈ యొక్క క్రైస్తవ లోకంలో పెట్టలేదు దేవుడు. విగ్రహాలను దేవుడు పెట్టలేదు. తైలాభిషేకాలు పెట్టలేదు దేవుడు. కానీ ఈ నేటి దినాల్లో ఉన్న వారందరూ క్రైస్తవ సంఘాల్లోనికి ఆ లోకాన్ని తీసుకొచ్చేస్తూ ఉన్నారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైన సంఘం ఏదో, నిజమైన ఆరాధన ఏదో, నిజమైన బోధ ఏదో మనం గ్రహించే వారిగా ఉండాలని ప్రభుపేట నేను మనం చేస్తూ ఉన్నాను. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమములను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడినది. ఏమండి, ఒక బలిపీఠము ఈ యొక్క అపోస్తలుడైన పౌలు చూశాడు. ఈయన చూసిన బలిపీఠం ఏంటి? నిజమైన బలిపీఠము. ఆయన చూసిన బలిపీఠం ఏంటి? అక్కడ ఏమి కనిపించటం లేదు. ఆ బలిపీఠం ఏమి కనిపించడం, విగ్రహం మాత్రమే ఉన్నది. ఏమండి, అర్పితములు ఉన్నాయి. ఏమండి, ఎన్నో ఉన్నాయి. అక్కడ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ నిజమైన దేవుడు లేడు, నిజమైన బలిపీఠము లేదు. మరి అక్కడ ఏమున్నది? సాతాను యొక్క క్రియలు జరుగుతూ ఉన్నాయి. అయితే వారి యొక్క హృదయంలో కోరిక ఏమన్నది? నిజమైన భక్తి ఉన్నది. ఏమండి, ఏదో తెలియని వేదన వారు అనుభవిస్తున్నారు. ఇంకనూ మాకు ఏదో లోటుపాటు ఉన్నదని వారు గ్రహించుకుంటున్నారు. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచుతూ ఉన్నాను. మీరు ఏదైతే తెలియని భక్తిలో ఉన్నారో దాన్ని నేను ప్రచురము చేస్తున్నాను. ఈయన ఎవరి భక్తి గురించి ప్రచురణ చేస్తున్నారు? అపోస్తలుడైన పౌలు నిజమైన దేవుని యొక్క నామాన్ని అక్కడ స్మరిస్తూ ఉన్నాడు. నిజమైన భక్తి. ఇదిగో మన కొరకు, మన యొక్క పాపముల కొరకు ప్రభుని యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు అని వారి దగ్గర ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆ ఏదెన్సు, ఆ పట్టణం అంతయు దేవుని యొక్క వాక్యం ద్వారా వెలిగించబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఒక్క వ్యక్తి ద్వారా ఆ ఏదెన్సు పట్టణము వెలిగించబడి ఉన్నది. నీ ఉన్న గ్రామంలో, నీ ఉన్న ఆ గ్రూపులో ఎంతమందిని వెలిగిస్తున్నారు? ఎంతమంది ప్రకాశిస్తున్నారు నీ వల్ల? ఈ రోజున మనకి హృదయంలో ఒక ప్రశ్న అనేది ఉండాలి. నేను క్రైస్తవుడిగా ఇన్ని సంవత్సరాలు నేను జీవిస్తూ ఉన్నాను. ఇంతకాలంలో నేను ఎవరిని వెలిగించాను? నేను ఎవరిని దేవుని నడిపించాను అనే ఒక ఆలోచన మన యొక్క హృదయంలోనికి రావాలి.
ఏమండి ఒక సంఘానికి ఒక సేవకుడిగా అక్కడే తిష్ట వేసుకొని ఏమండి కొన్ని సంవత్సరాల పాటు ఏమండి బ్రతికినంత కాలం ఆ సంఘంలో ఉంటూ చచ్చిపోయినాక మరలా నీ యొక్క కుమారుడు ఇలాగన చేస్తే అది నిజమైన సేవ కానే కాదు. ఒక సంఘం బట్టి మరొక సంఘము రూపించబడాలి. సంఘాలు ఉన్న దగ్గరే సంఘాలు కట్టేయడం కాదు, సేవకులు ఉన్న దగ్గరే సేవకులు అక్కడ ఉండటము కాదు. ఏమండి ఆ యొక్క సంఘానికి వెళ్తున్న వారిని ఈ యొక్క సంఘానికి లాక్కోవడము కాదు. అన్యులను దేవుని వైపు త్రిప్పితేనే అపోస్తుడైన పౌలు చేసిన భక్తి, లేదంటే అపోస్తుడైన పౌలు చేసిన పరిచర్య వంటిది మనదవుతుంది. దేవుని స్తోత్రము కలిగారు. ఈ దినమందు దేవుని యొక్క వాక్యం ఏమిటో తెలుసండి. మనము ఇతరులను దేవుని యొక్క వాక్యం ద్వారా నడిపించాలి, వారిని వెలిగించాలి. వెలిగించే వారిగా మీరందరూ ఉండాలని ఈ యొక్క దినమందు మనం వెళ్తున్న సమయంలో, ఎక్కడికైనా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనతో పాటు చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణంలో దేవుని యొక్క వాక్యం వెళ్తారు, దేవుని యొక్క మాటలు వారితో పంచుకోనండి. అలాగే దేవుని యొక్క సేవలో మీరు ముందుకు సాగిపోవాలని నా యొక్క ఆకాంక్ష ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థించుకుంది. పరిశుద్ధ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ యొక్క దినమందు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా ప్రభువా, మా మీద ఉన్న ఆ యొక్క గొప్ప పనిని బట్టి మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ పనిలో మేము కూడా పాలభగస్తులై ఉండి ఇతరులను అనేక మందిని మేము వెలిగించే రీతిగా మీరు మాకు చక్కటి జ్ఞానము మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.